డీటెయిల్స్ చూద్దాం. గ్యాస్ కొరతతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న జనాలకు మరొక షాకింగ్ న్యూస్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఈ ఉదయం నుంచే పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతున్నట్లుగా ప్రకటించాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలపై ₹3 పైగా పెరిగాయి. పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయి. 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు దాదాపుగా మారలేదు. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటరుకు ₹2 చొప్పున తగ్గించాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే సరిపడా నిల్వలు ఉన్నాయంటూ కేంద్రం వాటిని ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వచ్చింది కూడా. ఈ క్రమంలోనే ధరలను పెంచడం గమనార్హంగా చూడాలి. కాగా ఈ ప్రకటనలకు ముందే ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందనే వార్తలు దేశంలోని వాహనదారులను ఆందోళనకు గురిచేశాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. ఈ క్రమంలో కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ పై ₹3.29, డీజిల్ పై ₹3.14 పెరిగింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ పై ₹3, డీజిల్ పై కూడా ₹3 చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి. ఇక పెట్రోల్ ధరలు ఢిల్లీలో ₹97.77, కోల్కతాలో ₹108.74, ముంబైలో ₹106.68, చెన్నైలో ₹103.67గా ఉండనున్నాయి. ఇక డీజిల్ విషయానికి కూడా చూద్దాం. డీజిల్ ఢిల్లీలో ₹90.67గా ఉంటే కోల్కతాలో ₹95.13గా ఉంది. ముంబైలో ₹93.14 ఉంటే చెన్నైలో ₹95.27గా మారబోతున్నాయి పెరిగిన ధరలతో. అందరూ ఊహించిందే జరిగింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ పైసాస్ లో లేదంటే కనుక ₹1.5 పెరుగుతుంది అనుకునేది ఒక్కసారిగానే ₹3 పెంచడంతో ధరలు కూడా భారీగా పెరిగినటువంటి పరిస్థితి. ఇది ఇక్కడతో ఆగుతుందా లేదంటే కనుక మనకి గ్యాస్ కొరత ఏదైతే సంక్షోభం తర్వాత ఫిబ్రవరిలో పెంచారు, మార్చిలో 2 టైమ్స్ పెంచారు, ఏప్రిల్లో పెంచారు. సో ఈ విధంగా పెంచుకుంటూ పోతారా? ఎలక్షన్స్ కూడా లేవు కాబట్టి ఏ విధంగా పెరుగుతుందనే ఒక ఆందోళన అయితే వాహనదారులు క్లియర్ కట్ గా కనిపిస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సాగర్. ప్రజలు ఊహించారు పెరుగుతుందని, కానీ ఇంత స్థాయిలో పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయకపోయి ఉండొచ్చు. అది కూడా ఈ రోజు ఉదయం నుంచే పెరుగుతుందని చెప్పి అంతకు ముందు అనుకుని ఉండకపోవచ్చు. ఒక్కసారిగా పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ఏ విధంగా ఉంది? ఆవిడ మీరు పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ ఏమంటున్నారు? ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలో ఉన్నాం. దేశవ్యాప్తంగా ఈ రోజు తెల్లవారుజామున అంటే 6 గంటల నుంచే సామాన్యుల నడ్డి విరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన వెలువరిచిందని చెప్పొచ్చు. అంటే పెట్రోల్ డీజిల్ మీద సరాసరి సగటు అంటే ₹3.15 నుంచి ₹3.20 మధ్య, అంటే డీజిల్ పెట్రోల్ రెండు కూడా రేట్లు పెంచడం జరిగింది. ఒక్కసారిగా ₹3 వరకు పెంచడంతో ఇటు సామాన్యులు అంటే అందరూ కూడా, సామాన్య ప్రజలే కాదు అందరూ కూడా ఒక్కసారిగా బెంబేలెత్తిన పరిస్థితి ఉంది. అంటే పెట్రోల్ డీజిల్ తో కూడా మొత్తం మన జీవన వ్యవస్థ ముడిపడి ఉంటుంది. ఎందుకంటే ఒక్క పెట్రోల్ డీజిల్ పెరిగితే మొత్తం కూడా రవాణా వ్యవస్థ కావచ్చు, రైతులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, వాహనదారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఇది తయారీ రంగం మీద కావచ్చు, వ్యవసాయ రంగం మీద కావచ్చు, పారిశ్రామిక రంగం మీద కావచ్చు, అంటే అన్ని రంగాలను కూడా ఇది ఎఫెక్ట్ చేసే పరిస్థితి. కాబట్టి ఒక్కసారిగా ₹3 వరకు పెంచడంతో ఇటు సామాన్య ప్రజలు బెంబేలు ఎత్తడం, భయాందోళన, అంటే ఒక రకంగా చేస్తే ఎంత రేటు పెరిగినా కొనాల్సిన పరిస్థితి. సో మొత్తం మీద త్వరలోనే కూడా ఈ రేటు పెంచిన ఎఫెక్ట్ అంటే ధరలు పెరుగుతాయి, సామాన్యుల జీవన వ్యవస్థ మొత్తం కూడా చిన్నాభిన్నం అయ్యే పరిస్థితి ఉంది. సో ప్రస్తుతానికి నెల్లూరు నగరంలో సరాసరి డీజిల్ అయితే ₹97 వరకు ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల ముందు వరకు. సో ప్రస్తుతం ₹100 రేటు పలుకుతుంది. అలాగే పెట్రోల్ కూడా చూసుకుంటే ₹107 ఉన్న పరిస్థితి అది ఇప్పుడు ₹110 పెరిగింది. అంటే సమ్ పైసలు కూడా ఎక్స్ట్రాస్. సో మొత్తం మీద ₹3 పెరగడం వల్ల అనేక రకాల ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది. అంతా కూడా ఎన్నికల ముందు వరకు అనేక మంది కూడా ఇది ఒక ఎక్స్పెక్టేషన్ వార్తే. ఎందుకంటే ఎన్నికల సమయం కాబట్టి పెట్రోల్ డీజిల్ కొంత రేట్లు కొంతవరకు ఆగున్నాయి. ఒకసారి ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత, 5 రాష్ట్రాల ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పెంచుతుందని చెప్పి అందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి, అనుకునే విధంగానే జరిగింది. ఒకసారి రేట్లు పెంచారు. దీనికి అంతటికే ప్రధానంగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ నేపథ్యం కావచ్చు, ఆయిల్ సంక్షోభం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత కారణం. అయితే మొత్తం మీద పెరిగిన రేటు ఎఫెక్ట్. మనతో మాట్లాడడానికి ఒక వాహనదారు, అంటే ఈయన పర్లేదు ఒక వాహన యజమాని, అలాగే టమోటా వ్యాపారం చేస్తుంటారు. ఈ వాహనం పెరిగినందువల్ల ఏ విధంగా ఎఫెక్ట్ అవబోతుంది, ఆయన ఏ విధంగా ప్రభావం పడబోతుంది ఆయన మీద తెలుసుకున్నా. చెప్పండి, ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి పెట్రోల్ మీద ₹3 పెరగడం జరిగింది, డీజిల్ కూడా ₹3 పెంచడం జరిగింది. సో ఒక వాహనదారుడుగా ఈ పెరుగుదల మీరు ఏ విధంగా చూస్తారు? ఏం చేస్తాం సార్, మదనపల్లి బయటకు వస్తే మాకు 1800 మిగిలద్ది. మాకు 1800 మిగిలద్ది. ఆ 1800 ఇప్పుడు ₹3 పెంచేస్తే
మేము ఎట్ట బతకాలా మేము ఎట్ట బతకాలా ఎట్ట తిప్పుకోవాలా చెప్పండి. మదనపల్లి పోయి చూస్తే మాకు 1800 అన్ని పోను, టోల్ గేట్లు పోను, ఆయిల్ పోను, అంతా పోను 1800 మీద ఏం డ్యూలు కట్టాలా, ఏ ట్యాక్స్ కట్టాలి మీకు చెప్పండి. ఒక్కసారిగా రేట్ ఒక్కసారి పెంచేసి ఎట్లా చెప్పండి. అది పైసలు కూడా పెంచలేదు, ఒకేసారి 3 రూపాయలు పెంచేసారు. ఎట్ట బతకాలి మేము ఎట్ట బతకని ఎట్ట తిప్పుకోవాలి చెప్పండి. ఒకేసారి పెంచేసా, పైసలు కూడా కాకపోయా, కనీసం 3 రూపాయలు ఒకేసారి పెంచేసారు. ఎట్ట బతకాలా ఎట్ట తిప్పుకోవాలి మీకు చెప్పండి సార్. సుమారు మదనపల్లి నుంచి ఒక 120 కిలోమీటర్ వరకు డిస్టెన్స్ ఉండే అవకాశం 250 కిలోమీటర్లు 250 మదనపల్లి 250 కిలోమీటర్లకు మీకు ఎంత డీజిల్ ఖర్చు అవుతుంది, ఎంత రేటు పెరిగింది ఈ ప్రభావం 4500 ఇప్పుడు 4800 రూపాయలు పడచ్చు. ఓకే ఇప్పుడు ఏం మిగలదు, 1500 మిగలదు. 1500కి 27,000 రూపాయలు డ్యూ కట్టాలా, 27,000 డ్యూ కట్టాలా. ఇప్పుడు ఎక్కడి నుంచి కట్టాలి నేను మా పిల్లలు బతకం. ఒకేసారి 3 రూపాయలు పెంచేస్తే ఎట్ట బతకాలి చెప్పండి మీరు. ఎట్ట తిప్పాలా, ఏం చేయాలా, పైసలు పెంచే సరేలే పైసలు పెంచాలి అనుకోవచ్చు. ఒకేసారి 3 రూపాయలు పెంచేస్తే ఎట్ట తిప్పాలా, ఎట్ట ట్యాక్స్ కట్టాలా, ఎట్ట ఇన్సూరెన్స్ కట్టాలి చెప్పండి. సో మొత్తం మీద ఈ ప్రభావం జీవుల మీద కావచ్చు, మీ జీవన విధానం మీద కావచ్చు, మొత్తం మీద పడబోతుంది. పడిపోతుంది కదా సార్. ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు నాకు అంత ముందు మదనపల్లికి వస్తుంది 1800 మిగలదు, ఇప్పుడు పోతుంది 1500 మిగలదు. ఎట్ట బతకాలా చెప్పండి. సో ఒక వాహనదారుడు పడే బాధను మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంటే మదనపల్లి నుంచి ఈయన నెల్లూరుకి టమోటా వ్యాపారం చేసేదానికి వస్తాడు. గతంలో ఏదో 1000 రూపాయలు 1500 మిగిలేది, ఇప్పుడు మొత్తం కూడా ఆయిల్ మీదే భారం పడబోతుంది. నాకేం మిగిలే పరిస్థితి లేదు, తన కుటుంబం కూడా బతికేది కష్టం అని చెప్పి ఒక వాహనదారు చెప్తున్నాడు. ఇదే క్రమంలో ఇంకా ఆయన రేటు పెంచే తప్పదు, ఎందుకంటే కిరాయి గతంలో 5000 ఉంటే దాన్ని ఎంతో కొంత పెంచుతాడు. ఈ కిరాయి రేటు పెంచినందువల్ల ఆ టమోటా ధరలు పెరిగే అవకాశం ఉంది, అలాగే రైతు కూడా పెంచే అవకాశం ఉంది. సో ఇదంతా కూడా ఒక సైక్లింగ్ అని చెప్పొచ్చు. అంటే ఏదైనా కూడా డీజిల్ ఫ్యూల్ పెరిగినందువల్ల అది ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి ఇక్కడ తెలుస్తోంది. అలాగే మనం మరికొంతమంది వాహనదారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి 2022 నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు ఒకే రకంగా ఉంటూ వస్తున్నాయి. కానీ 2024లో 2 రూపాయలు, అంటే ఎలక్షన్లు ఉన్న సమయంలో 2 రూపాయలు తగ్గించడం జరిగింది. ఆ క్రమంలో సో ఒక్కసారిగా తగ్గిన రేట్లు మళ్ళీ ఒకేసారి 3 రూపాయలు పెంచడం జరిగింది. సో రైట్. ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిన వల్ల వాహనదారుల నడ్డి విరిగే పరిస్థితి, సామాన్య ప్రజల మీద ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఈ ఆర్థిక వ్యవస్థ మీద చిన్న భిన్నం సామాన్య ప్రజల మాట అయితే ఉంది. ఆశ. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.